ఈ నెల 26 నుంచి మరో 4 సంక్షేమ పథకాల అమలుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అర్హులను ఎంపిక చేసే పనిలో పడ్డారు అధికారులు. గైడ్ లైన్స్ పాటిస్తూ ఎలాంటి తప్పిదాలు లేకుండా పథకాల అమలుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్హులకు పథకాలు అందిస్తూనే ప్రజాధనం వృధా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తోంది రాష్ట్ర సర్కార్. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 2 లక్షల వరకు రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ వంటి పథకాలు అమలు చేసిన ప్రభుత్వం జనవరి 26 నుండి మరో 4 పథకాలు ప్రజలకు అందించనుంది. రైతు భరోసా, భూమి లేని రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అమలుకు కసరత్తు చేస్తోంది. ఈ 4 కీలక పథకాలకు సంబంధించి ఇప్పటికే ఆయా శాఖల వారీగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇక వారం 10 రోజుల్లో 4 పథకాలకు అర్హుల ఎంపిక పూర్తయ్యే అవకాశాలున్నాయి. గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి 4 పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు అధికారులు. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ చేయనున్నారు అధికారులు. 4 పథకాలకు సంబంధించి మొత్తం 4,500 కోట్లు నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. అర్హులకు పథకాలు అందిస్తూనే ప్రజాధనం వృధా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు కింద ఎకరాకు సంవత్సరానికి 10,000 ఇచ్చారు. అయితే సాగులో లేని భూములకు కూడా డబ్బులిచ్చారు. చెట్లు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రైస్ మిల్లులు, జాతీయ రహదారులకు పైసలు ఇచ్చినట్లు గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే సాగులో లేని భూమి ఎంతుంది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు అధికారులు. జనవరి 26 లోపు సాగులో లేని భూముల లెక్కలు తీసి ప్రజలకు వివరించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సాగులో ఉన్న భూమి ఎంత, ఎకరాకు ఏటా రైతు భరోసాకు ఎన్ని నిధులు అవసరమనే దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ప్రజలకిచ్చిన హామీలలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా పథకాలు అమలు చేస్తామంటోంది సర్కార్.